గూడూరు బాలుర ఉన్నత పాఠశాలలో 2025 సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ఇద్దరు విద్యార్థులకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాను. కారణం ఏమిటంటే ఆ ఇద్దరు విద్యార్థులు చిన్నప్పుడు నా శిష్యులు. నేను గూడూరులోని పాత బస్టాండ్లో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీచర్ జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరు నా శిష్యులు. అయితే వాళ్ళకి సన్మానం చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే 2025లో జరిగినటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్లో ఇద్దరు కూడా టీచర్ పోస్టులు సాధించారు. అందుకని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో మరి వారికి సన్మానం చేస్తే బాగుంటుందని నాకు ఒక ఆలోచన వచ్చింది. అయితే వాళ్ళకంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేయడం నాకు ఎక్కువ ఇష్టం. అందుకని ముందు రోజు వాళ్ళ ఇంటికి పోయి మరి తల్లిదండ్రులతో పాఠశాలలో ఇట్లా మీకు సన్మానం చేస్తాను, మీరు రావాలండి అని ఆహ్వానిస్తే వాళ్ళు మొదట అంగీకరించలేదు. మీ శిష్యులు సాధించినారు కనుక వారికి సన్మానం చేస్తే సరిపోతుందిలే సార్, మాకెందుకు అన్నారు. కానీ నేను వాళ్ళతో చెప్పాను, ఈరోజు ఆ విద్యార్థులు ఇద్దరు టీచర్ పోస్టు సాధించారంటే ప్రధానమైన కారణం మీరే. తల్లిదండ్రులైనటువంటి మీరు వాళ్ళని చదివించి ఎంతో కష్టపడి పట్టుదలతో శ్రమ చేసి రకరకాల ఇబ్బందులు ఎదురైనా సరే వాళ్ళను చదివించినారు కనుక ఈరోజు వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని సాధించారు. అందుకు కారణం మీరే కాబట్టి మరి మీకు సన్మానం చేయాలి అని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. మీరు ఖచ్చితంగా పాఠశాలకు రావాలి, సన్మానం పొందాలని వాళ్ళకి నచ్చజెప్తే చివరికి ఒప్పుకోవడం జరిగింది. మరి తల్లిదండ్రులకు ఎందుకు సన్మానం చేయాలని అనుకున్నానంటే, ఏ విద్యార్థి అయినా వాళ్ళ జీవితంలో బాగుపడి ఏదైనా ఒక ఉద్యోగం సాధించి సుఖపడుతున్నారంటే వాళ్ళ వెనుక ప్రధానమైన కారణం తల్లిదండ్రులేనండి. అందుకే నా దృష్టిలో తల్లిదండ్రులు ఎప్పుడు దేవుళ్ళతో సమానమని చెప్తుంటాను. చదివించే తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులు చదువుకుంటారు, ఉద్యోగం సాధిస్తారు, జీవితాంతం సుఖంగా జీవిస్తారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులను సన్మానం చేస్తే బాగుంటుందని వాళ్ళని ఆహ్వానించి మరి బాలుర ఉన్నత పాఠశాల గూడూరులో జరిగినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో వందల మంది విద్యార్థులు ఎదుట ఆ తల్లిదండ్రులకు టీచర్ పోస్టు సాధించినటువంటి నా శిష్యులు ఇద్దరు, రవితేజ ఆచారి, విష్ణువర్ధన్ ఆచారి, ఇద్దరు కూడా కవలలు. ఆ ఇద్దరికి కూడా మరి అదే వేదిక పైన సన్మానం చేయడం జరిగింది. అది చూడండి. టీచర్ పోస్టులు సాధించిన నా శిష్యులైనటువంటి రవితేజ ఆచారి మరియు విష్ణువర్ధన్ ఆచారికి మరియు వారి తల్లిదండ్రులకు జరిగినటువంటి ఈ సన్మాన కార్యక్రమంలో సంతోషంగా పాల్గొని దిగ్విజయం చేయడానికి సహకరించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నాసిర్ హుసేన్ సార్ గారికి మరియు నా సహ ఉపాధ్యాయులందరికీ నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు చెప్పాను, చదివించే తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యార్థులు చదివి ఏదైనా సాధించి కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నిటిని పోగొట్టేటటువంటి ఏకైక శక్తి చదువు ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పాం. ఆ చదివించే తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రమే వారి పిల్లలు ఈ రకంగా చదివి సాధిస్తారు. కనుక ఈ సందర్భంగా ముందుగా మా విద్యార్థులను చదివించి వారి ఉన్నతికి కారణమైనటువంటి వారి యొక్క తల్లిదండ్రునికి ముందుగా సన్మానం చేస్తాం. తర్వాత సాధించినటువంటి విద్యార్థులకు ముందుగా తల్లిదండ్రులకు పసివాడై
చిన్నప్పటి నుంచి ఒక చిన్న కంప్లైంట్ కూడా లేకుండా, అంటే అల్లరి అనేది లేకుండా చదువుపైన శ్రద్ధ కలిగి క్లాస్లో ఎప్పుడు వీళ్ళే ఫస్ట్ సెకండ్ ఉండేటటువంటి వాళ్ళు. ఎప్పుడు కూడా వీళ్ళే ఫస్ట్ సెకండ్. ఎవరైతే బాగా చదువుతారో ఈ రకంగా ఉద్యోగాలు సాధించి వాళ్ళ అమ్మా నాన్నలు ఈ రకంగా గౌరవించబడేటట్టు చేస్తారు. భవిష్యత్తులో వాళ్ళని సుఖంగా చూసుకుంటారు. వీళ్ళ ఇంటికి పోయి నేను ఆహ్వానించినప్పుడు వీళ్ళకి ఒకటే చెప్పాను, నాన్న మీ ఎదుగుదలకు కారణమైనటువంటి అమ్మా నాన్నలను మాత్రం వాళ్ళని కాలు మీద కాలేసుకొని కూర్చోబెట్టి సంతోషంగా వాళ్ళని చూసుకోవాలని చెప్పాను. అందుకు ఆ రకంగా హామీ ఇచ్చినందుకు నా యొక్క విద్యార్థులను చూసి నేను గర్వపడుతున్నాను. మరి తిమ్మన సార్ ఇద్దరం మేము వీళ్ళిద్దరికీ చదువు చెప్పినటువంటి వాళ్ళం. తిమ్మన సార్ గారు కూడా ఇక్కడికి రావడం నిజంగా. ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, ముందుగా టీచర్లందరికీ హ్యాపీ టీచర్స్ డే. మాకు ప్రైమరీ స్కూల్లో ఇద్దరు సార్ వాళ్ళు మాకు టీచింగ్ చేసినారు. వాళ్ళు చెప్పిన బేసిక్స్ వల్లనే మేము ఇప్పుడు ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నాం. ఆ తర్వాత హై స్కూల్లో మాకు రమేష్ సార్ గారు ఫిజిక్స్ డీల్ చేసేవారు. ఫిజిక్స్ ఎంత కష్టమో మనకు తెలుసు, కానీ దాన్ని ఈజీగా ఎలా చెప్పాలనే ఉద్దేశంతో నేర్పించి ఇప్పుడు నన్ను ఫిజిక్స్ టీచర్గా చేసినాడు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు మా కోరిక మేరకు చూసి సత్కారం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులందరూ చూసినారు కదా, వీక్షించినారు కదా. ఇంతకుముందు గురువులు వాళ్ళ గురువులకు సన్మానం చేసినారు, ఆ గురువులకు వాళ్ళ శిష్యులు సన్మానం చేసినారు. వాళ్ళు కూడా గురువులే. ఇప్పుడు సన్మానంలో భాగంగా ఇప్పుడు కోరుతున్నాను, రమ్మ, శారదమ్మ, సుశీలమ్మ, అయ్యమ్మ తొందరగా రావాలి, తొందరగా రావాలి. రమ్మ, ఓ సుశీలమ్మ, ఎందుకు అట్లా చేస్తావు మీరు? రా, తమాషా ఆడుతున్నారా? ఆ శారదమ్మని పిలిచి అడిగా బాబా. రామ్మా అమ్మ, ఏ శారదమ్మ రామ్మ, ఊకే రండి. మీరు తమాషా ఆడుతున్నారు, మాస పిలిస్తే మీరు రాకుంటే ఎట్లా? రండి, పిలిస్తే రావాలా? మమ్మల్ని గౌరవించాలి కదా. ఆ బాబా పిలిస్తే శారదమ్మ ఆడుకోబోతుంది. ఏ రామ్మ,